యేసుక్రీస్తు దేవుడు. ఈ మాట మనందరికీ చాలా పరిచయం. అయితే ఆయన సంపూర్ణ మానవుడు కూడా అనేది క్రైస్తవ విశ్వాసానికి అంతే కీలకమన్న సంగతి తెలుసా? అసలు యేసు ఎందుకొక సంపూర్ణ మానవుడుగా ఉండాలి? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. యేసు నిజంగా దేవుడే అయితే ఆయన మనిషిగా ఎందుకు అవతరించాలి? ఈ రెండు విషయాలు ఒకే వ్యక్తిలో ఎలా సాధ్యం? దీని వెనుక ఉన్న వేదాంతపరమైన కారణాలేంటో లోతుగా చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం ఒక 5 ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ముందుగా దైవిక ఆవశ్యకత ఏంటి? ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షుల ఆధారం ఏం చెబుతోంది? మనుష్య కుమారుడు అనే పదానికి అసలు అర్థమేంటి? ఆయన జాలిగల ప్రధాన యాజకుడుగా మనకు ఎలా సహాయపడతాడు? చివరిగా ఆయన మానవత్వం మనకు ఏం నేర్పిస్తుంది? వీటన్నిటినీ చూద్దాం. సరే, మన మొదటి అంశం దైవిక ఆవశ్యకత. అసలు మానవ రూపంలో ఒక రక్షకుడు ఎందుకు అవసరమయ్యాడు? ఇక్కడొక పెద్ద వేదాంతపరమైన చిక్కుముడుంది. చూడండి, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే 2 షరతులు నెరవేరాలి. ఒక పక్క ఆ బలికి అనంతమైన విలువ ఉండాలి. దేవునికి విరోధంగా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కూడా అంతే విలువైనదిగా ఉండాలి కదా. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. మరోపక్క మనుషుల పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలంటే మనుషుల స్థానంలో ఒక మనుష్యే చనిపోవాలి. ఇది నియమం. చూసారా, ఈ 2 షరతులు ఒకేసారి ఎలా నెరవేరుతాయి? అసలు ఈ బలి అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు పాపం అంటే ఏంటో మనకు తెలియాలి. బైబిల్ ప్రకారం పాపమంటే సింపుల్గా చెప్పాలంటే దేవుడికి మనుష్యులకి మధ్య దూరాన్ని పెంచేది. ఈ దూరాన్ని, ఈ ఎడబాటును తొలగించడానికే ఒక ప్రాయశ్చిత్తం అంటే ఒక బలి అవసరం. పాత నిబంధనలో జంతుబలులున్నాయి కదా, అవి ఈ సూత్రాన్ని మనకు నేర్పించడానికే. కాని అవి కేవలం ఒక నీడ మాత్రమే, అసలైన శాశ్వతమైన పరిష్కారం కాదు. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో మనకు దేనికి సమాధానం దొరుకుతుంది? ఆ చిక్కుముడికి పరిష్కారమిదే. అనంతమైన విలువ కలిగిన దేవుడే మన స్థానంలో బలిగా అర్పించబడటానికి తానే ఒక మానవుడుగా మారవలసి వచ్చింది. చూశారా, ఆ 2 షరతులు ఇక్కడ నెరవేరాయి. దేవుడు, మానవుడు అనే ఈ అద్భుతమైన కలయికలోనే మనకు పరిష్కారం దొరికింది. సరే, వేదాంతపరంగా ఇది ఎందుకు అవసరమో మనకు అర్థమైంది. కాని యేసు నిజంగా భౌతికంగా ఒక మనిషిలా జీవించాడని చెప్పడానికి ఆధారమేంటి? ఇది మనల్ని రెండో విభాగానికి తీసుకువస్తుంది, ప్రత్యక్ష సాక్షుల ఆధారం. యేసుతో కలిసి జీవించిన ఆయన శిష్యుడైన యోహాను ఎంత గట్టిగా చెప్పాడో చూడండి. ఆయనేమంటున్నాడంటే, మేము విన్నది, మా కళ్లతో చూసింది, నిదానించి చూసి, మా చేతులతో తాకింది ఆ జీవవాక్యమును గూర్చి ప్రకటిస్తున్నాము. అంటే యేసు ఒక ఆత్మ కాదు, ఒక దెయ్యం కాదు, ఒక ఊహ అంతకన్నా కాదు. ఆయన ఒక నిజమైన మనిషి. మేము ఆయన మాటలు విన్నాం, ఆయన్ని చూశాం, ఆయన్ని తాకాం అని ఇంతకంటే స్పష్టంగా ఎలా చెప్పగలరు? అంతేకాదు, సువార్తలు చూస్తే మనకేం తెలుస్తుంది? ఆయన మనలాగే పుట్టాడు. ఆయనకొక వంశవృక్షముంది. ఒక బాలుడుగా పెరిగాడు. మనలాగే ఆయనకు నిద్ర, ఆహారం, నీళ్లు అవసరమయ్యాయి. ఆయన అలసిపోయాడు, ఏడ్చాడు, నవ్వాడు, చివరికి భౌతికంగా మరణించాడు. అంటే ఆయన మానవత్వం కేవలం ఒక సిద్ధాంతం కాదు, అది ఆయన జీవించిన నిజం. అపోస్తలుడైన పౌలు ఈ విషయంలో ఒక అద్భుతమైన పోలికను మన ముందుంచుతాడు. చూడండి, మొదటి ఆదాము అనే మనిషి తన అవిధేయత ద్వారా పాపాన్ని, మరణాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. కరెక్టా? అయితే కడపటి ఆదాము అని పిలువబడే యేసుక్రీస్తు, ఆయన కూడా ఒక సంపూర్ణ మానవుడు. తన విధేయత ద్వారా నీతిని, జీవాన్ని తీసుకొచ్చాడు. అంటే ఒక మనిషి చేసిన నష్టాన్ని పూడ్చడానికి ఇంకొక పరిపూర్ణమైన మనిషి రావాల్సొచ్చింది. ఎంత అద్భుతమైన పోలిక కదా! మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఈ విషయం ఒక్క వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆలోచించండి, మధ్యవర్తి అంటే ఎవరు? ఇరువైపులా ఉన్నవారిని కలిపేవాడు. దేవునికి, మనుషులకి మధ్య వారధిగా ఉండాలంటే ఆయన దేవుడు అవ్వాలి, మనిషి అవ్వాలి. సరే, ఇదంతా వేరేవాళ్లు చెప్పిన మాట. మరి యేసు తన గురించి తానేమనుకున్నాడు? ఆయన తనను తాను ఎక్కువగా ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుచుకున్నాడు. అదే
మనుష్యకుమారుడు. ఇది మన 3వ విభాగం. ఈ పదం వెనుక ఉన్న లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. మనుష్యకుమారుడు. ఈ మాట వినగానే ఆయన మనిషి అని చెప్పడానికేమో అనిపిస్తుంది కదా. అది నిజమే. కాని అసలు ట్విస్టేంటంటే ఇదే పదం పాత నిబంధనలో ఒక శక్తివంతమైన దైవిక వ్యక్తిని సూచిస్తుంది. అంటే ఈ ఒక్క పేరుతోనే యేసు తాను సంపూర్ణ మానవుడినని, అదే సమయంలో దైవిక అధికారమున్నవాడినని రెండు ప్రకటిస్తున్నాడు. దీన్ని మూలాలు మనకు దానియేలు గ్రంథంలో కనిపిస్తాయి. ప్రవక్త దానియేలు ఒక దర్శనం చూస్తాడు. అందులో మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి ఆకాశ మేఘాల మీద వస్తాడు. ఆయనకు సకల జనులమీద ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం అన్నీ ఇవ్వబడతాయి. అందరూ ఆయన్ని ఆరాధిస్తారు. కాబట్టి యేసు ఈ పేరును వాడినప్పుడు ఆయన కేవలం తన మానవత్వాన్ని కాదు, ఈ దైవిక అధికారాన్ని కూడా గుర్తుచేస్తున్నాడు. మీకు తెలుసా ఒక ఆశ్చర్యకరమైన విషయం? సువార్తల్లో యేసు తన కోసం ఈ బిరుదును 1 కాదు, 2 కాదు, ఏకంగా 80 కంటే ఎక్కువసార్లు ఉపయోగించాడు. ఒక్కసారి ఆలోచించండి. తన మానవ గుర్తింపుతో ఆయన ఎంతగా మమేకమయ్యాడో, ఈ పేరు ఆయనకు ఎంత ముఖ్యమైనదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం వేదాంతపరమైన విషయాలు చూశాం. ఇదంతా బానే ఉంది. కాని యేసు మానవుడిగా ఉండటం వల్ల మనకు, అంటే వ్యక్తిగతంగా మనకు కలిగే ప్రయోజనమేంటి? ఇక్కడే మనం 4వ చాలా ప్రాక్టికలైన విభాగానికి వస్తున్నాం. జాలిగల ప్రధాన యాజకుడు. హెబ్రీలకు రాసిన పత్రికలోని ఈ మాటలు వింటే ఎంతో ధైర్యమొస్తుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల విషయంలో మనతో సహానుభూతి చూపలేనివాడు కాదు. ఆయన మనలాగే అన్ని రకాల శోధనలు అనుభవించాడు, కాని పాపం చెయ్యలేదు. దీనర్థమేంటో తెలుసా? మన కష్టాలు, మన పోరాటాలు, మన బలహీనతలు, వీటన్నింటినీ ఆయన కేవలం పైనుండి చూడటం లేదు. ఆయన వాటిని స్వయంగా అనుభవించాడు. కాబట్టి మనల్ని ఆయన 100% అర్థం చేసుకోగలడు. ఈ లాజిక్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. చూడండి, యేసు మానవ బలహీనతను అనుభవించాడు. కాబట్టి ఆయన మనతో సహానుభూతి చూపగలడు. ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు అని తెలిసినప్పుడు మనం దేవుడి దగ్గరికి భయంతో కాదు, ధైర్యంతో వెళ్ళగలం. అలా వెళ్ళినప్పుడు మనకు అవసరమైన టైంలో కరెక్ట్గా కనికరం, కృప రెండూ దొరుకుతాయి. ఇక మనం చివరి 5వ విభాగానికి వచ్చేశాం. అదేంటంటే ఉద్దేశించబడిన మానవత్వం. అంటే యేసు మానవత్వం మనకొక పర్ఫెక్ట్ బ్లూప్రింట్గా, ఒక నమూనాగా ఎలా పనిచేస్తుందో చూద్దాం. యేసు యొక్క పరిపూర్ణమైన, పాపరహితమైన మానవత్వం ఒక అద్దం లాంటిది. దేవుడు మనల్ని మొదట ఎలా ఉండాలని సృష్టించాడో ఆ అద్దంలో మనకు కనిపిస్తుంది. అంతకంటే ముఖ్యంగా విశ్వాసం ద్వారా మనం భవిష్యత్తులో ఎలా మారబోతున్నామో కూడా చూపిస్తుంది. అంటే పాపం నుండి పూర్తిగా విడుదల పొందిన మన భవిష్యత్ రూపాన్ని మనం యేసులో చూడొచ్చన్మాట. కాబట్టి ముగింపుగా మనమేం చెప్పొచ్చు? యేసు మానవత్వం మనల్ని భయపెట్టదు, ఆయనకు దగ్గర చేస్తుంది. కాని ఆయన దైవత్వాన్ని దాని నుండి వేరుచేయలేం. ఆ దైవత్వం మనం ఆయనకు లోబడి ఆయనను ప్రభుగా గౌరవించాలని కోరుతుంది. మన రక్షణకు, మన నిరీక్షణకు ఆయన మానవత్వం, దైవత్వం ఈ రెండూ అత్యంత అవసరం. అయితే ఈ చివరి ఆలోచనతో ముగిద్దాం. యేసు మనకు పరిపూర్ణ మానవత్వం ఎలా ఉంటుందో చూపిస్తే, అది దేవుని కృప ద్వారా మనలో ఉన్న అసలైన సామర్థ్యం గురించి మనకు ఏమి తెలియజేస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.